అందుకే నువ్వు చచ్చిన తర్వాత వెళ్ళేది శ్మశానానికి అనుకుంటున్నావు. కాదు, ఆ శ్మశానానికి వెళ్తావు. నీతో పాటు చాలా మంది ఉంటారు, నీతో పాటు నమ్మలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ దేవుడు ఏదో ఇచ్చాడండి, బతకడానికే పుట్టావండి అని అనుకుని నీ జీవిత కాలం అందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించావు గనుక అగ్ని జ్వాలలో యాతన పడి నువ్వు కేకలు వేయాలి. నిన్ను మార్చడానికి నా చేత కేకలు వేయించాడు. నిన్ను మార్చడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు నీ కొరకు ఎదురు చూశాడు. యుగాలు ఎదురు చూసి క్షణాలలో చంపే హక్కు ఆయనకు ఉన్నా నిన్ను భూమి మీద బ్రతికుంచాడే. ఇలా ఉంచినందుకు, నువ్వు మారినందుకు ఆ దేవుడు నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా? లోతుగా విశాలముగా శ్మశానాన్ని తయారు చేసి అందులోనట విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దానిని తగులబెట్టును రగులబెట్టును. అబ్బాబా, ఏంటండి? చచ్చిపోతే ఏమనుకున్నారు? చావైతే ఏమనుకున్నారు? దేవుని నమ్మని వాడికి నష్టం, దేవుని నమ్మిన వాడికైతే లాభం.